వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనము అసలు కాంతారా మూవీ డే 1, డే 2 మరియు డే 3 యొక్క కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి దాని గురించి పరిశీలిద్దాము. ఎందుకంటే మంచి హై పాజిటివ్ రెస్పాన్స్ తోటి ముందుకు దూసుకెళ్తూ కలెక్షన్స్ యొక్క సునామీ సృష్టిస్తున్నటువంటి ఈ యొక్క కాంతారా చాప్టర్ 1 యొక్క మూవీ యొక్క కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాము. ముందుగా ఈ యొక్క కాంతారా యొక్క డే 1, డే 3, డే 1, డే 2, డే 3 యొక్క కలెక్షన్స్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ దీని యొక్క బిజినెస్ ఎంత ఖర్చు పెట్టారు అనేటువంటి దాని గురించి ఒకసారి మాట్లాడుకొని ఆ యొక్క కలెక్షన్స్ వెళ్దాము. మెయిన్గా ఈ యొక్క కాంతారా చాప్టర్ 1 మూవీ ఒక అమాంతంగా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసి చాలా ఎక్కువ స్క్రీన్స్తో రిలీజ్ చేసి మంచి హైప్ క్రియేట్ చేసి ఈ యొక్క మూవీని వదలడం జరిగింది. వాళ్ళ యొక్క క్రియేషన్స్ భాగంగానే వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్లో భాగంగానే మూవీ అమాంతంగా దూసుకొని వచ్చిందనమాట. ఫస్ట్ దీని యొక్క బిజినెస్ ఎలా జరిగిందంటే 125 కోట్లే ఖర్చు పెట్టినటువంటి ఈ యొక్క కాంతారా చాప్టర్ 1 మూవీ బిజినెస్ పరంగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చూసుకున్నట్లయితే దాదాపు 400 కోట్ల యొక్క బిజినెస్ జరుపుకుంది. 400 కోట్ల యొక్క బిజినెస్ జరుపుకున్నటువంటి కాంతారా చాప్టర్ 1 మూవీ అసలుకి ఇంత లాభాలు రావాలంటే దాదాపు 800 కోట్ల పైగా కూడా గ్రాస్ వసూలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దీనిని అమాంతంగా మన యొక్క ఓన్లీ ఏపీ అండ్ టీఎస్ స్టేట్లలో 100 కోట్లు పెట్టి బిజినెస్ జరపడం జరిగింది. తర్వాత వచ్చేసి కర్ణాటకలో దాని తర్వాత వాళ్ళ యొక్క ఓన్ స్టేట్ అయినటువంటి కర్ణాటకలో 169 కోట్లు బిజినెస్ జరుపుకుంది. తమిళనాడులో 13 కోట్లు, కేరళలో 20 కోట్లు, హిందీలో అయితే కూడా దాదాపు 90 నుంచి 100 కోట్ల దాకా బిజినెస్ జరుపుకుంది. ఇంక ఓవర్సీస్ లెవెల్లో అయితే 45 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకొని 420 నుంచి 440 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్నటువంటి కాంతారా మూవీ 800 కోట్ల పైగా కూడా వసూలు రాబట్టడానికి టార్గెట్ దిగినటువంటి మూవీ. ఫస్ట్ రోజు ఎలా ఉంది ఏమిటనేటువంటి చూసినట్లయితే ఫస్ట్ రోజు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ తోటి కలెక్షన్స్ యొక్క సునామీ సృష్టిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ యొక్క రిషబ్ శెట్టి యొక్క అతని యొక్క రేంజ్ని బట్టి ఎక్కువ కలెక్షన్స్ అని కూడా చెప్పవచ్చు. డే 1లో అయితే ఓవరాల్గా 61 కోట్ల రూపాయలు ఓన్లీ దేశీయంగా అంటే భారతదేశంలోనే, దాని తర్వాత ఓవర్సీస్లో ఇంకా ఒక 6 కోట్లు కలుపుకొని 66.5 క్రోర్స్ సాధించింది అనమాట ఓన్లీ నెట్. అదే గ్రాస్ పరంగా చూసినట్లయితే దాదాపు 90 నుంచి 95 కోట్లు గ్రాస్ వసూలు చేసి దేశీయంగా మరియు ఓవర్సీస్ లెవెల్లో ఆల్మోస్ట్ 100 క్రోర్స్ని సాధించడం అనేటువంటిది మంచి శుభపరిణామం అని చెప్పొచ్చు. ఇంకా చూసినట్లయితే డే 1 పరంగా ఎలా వచ్చాయి అనేటువంటి చూసుకున్నట్లయితే మెయిన్గా మన యొక్క కన్నడలో అయితే 20 కోట్ల దాకా వసూలు చేసింది, హిందీలో కూడా 19 కోట్ల దాకా వసూలు చేసింది సమానంగా, తెలుగులో 13 కోట్లు, తమిళనాడులో ఒక 5 నుంచి 6 కోట్ల దాకా, మలయాళంలో 5.25, ఇంకా ఓవర్సీస్లో అయితే ఒక 9 నుంచి 10 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది మరియు 6 కోట్లు మనకి నెట్ వసూలు చేసింది. ఓవరాల్గా గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ రోజు 87 కోట్ల రూపాయలు, 87 నుంచి 94 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. ఇది ఫస్ట్ డే యొక్క పరిస్థితి. ఫస్ట్ డే అయిన తర్వాత ఆటోమేటిక్గా మామూలుగా జనరల్ మూవీ అయితే అమాంతంగా దాదాపు 60% డ్రాప్ అవుట్ పడిపోతుంది. కానీ కాంతారా మూవీ ఓన్లీ 20% మాత్రమే డ్రాప్ కనిపించింది. దానికి పరంగానే డే 2 తీసుకున్నట్లయితే డే 2లో 45 కోట్ల రూపాయల యొక్క నెట్ను వసూలు చేసి దాదాపు హిందీ బెల్ట్లో 12 నుంచి 13 కోట్ల యొక్క నెట్ వసూలు చేయటము, దాని తర్వాత ఓవర్సీస్లో 5 కోట్లు, ఇంకా తెలుగు, కన్నడ మరియు తమిళ్, మలయాళంలో కూడా మిగతా 30 కోట్ల నుంచి 35 కోట్ల దాకా రాబట్టడం అనేటువంటిది సినిమా యొక్క రేంజ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓవరాల్గా 2వ రోజు కలుపుకొని దాదాపు 102 నుంచి 103 కోట్ల దాకా నెట్ వసూలు చేసిందనమాట. ఈ నెట్ పరంగా చూసుకున్నట్లయితే 2 రోజుల్లోనే 100 కోట్ల యొక్క నెట్ సాధించడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయినటువంటి మూవీస్కే సాధ్యమవుతుంది. ఈ యొక్క కాంతారా చాప్టర్ 2 చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు. కాంతారా 1 వచ్చినప్పుడు కూడా 15 కోట్లతో ఖర్చు పెట్టినటువంటి కాంతారా మూవీ దాదాపు 400 నుంచి 500 కోట్ల దాకా వసూలు చేసినటువంటి కాంతారా అదే ఊపు మీద వచ్చి ఇప్పుడు కూడా అంత బజ్ క్రియేట్ చేస్తుంది కాంతారా. దాని తర్వాత డే 3 కంటిన్యూ దాదాపు 50% యొక్క ఆక్యుపెన్సీని ఏర్పరచుకొని దాని తర్వాత డే 3లో కూడా దాదాపు ఒక 25 నుంచి 30 క్రోర్స్ దాకా నెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని బట్టి ఒక 40 కోట్ల దాకా గ్రాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే డే 2 వరకు దాదాపు ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయల వరకు గ్రాస్ను వసూలు చేసి ఇవి కూడా ఈ 150 కోట్లు ప్లస్ ఈరోజు ఈవినింగ్ వరకు వచ్చేటువంటి గ్రాస్ను కలుపుకుంటే 150 ప్లస్ 40 కలుపుకుంటే దాదాపు 190 నుంచి 200 కోట్ల రూపాయల దాకా గ్రాస్ వసూలు సాధించి 200 కోట్లలో 3 రోజుల్లోనే చేరినటువంటి ఒక బలమైనటువంటి మూవీగా చేరటం అనేటువంటిది
మామూలు విషయం కాదు. ఇది 100% సినిమా మంచి పాజిటివ్ టాక్ తోటి అటుపక్క నార్త్ మనకు ఏదైతే హిందీ బెల్ట్లు అయితే బాగా ఆదరిస్తున్నారు మూవీని, దాని తర్వాత మన తెలుగులో కూడా బాగానే ఆదరిస్తున్నారు. మిగతా స్టేట్స్లో కొంచెం స్లోగా ఉన్న ఓవర్సీస్లో దాదాపు $2 మిలియన్ యొక్క క్లబ్ను మాత్రమే చేరింది. దేశీయంగా హిందీ బెల్ట్లో గణనీయమైనటువంటి వసూళ్లు సాధిస్తుంది. దాని తర్వాత కన్నడలో వాళ్ళ ఓన్ స్టేట్లో కూడా మంచిగా ఊపందుకుంది. దాని తర్వాత మన తెలుగులో కూడా కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ మంచి వసూలునే రాబడుతుంది అనమాట. ఈ విధంగా 3 రోజు ముగిసేటువంటి సమయానికి 200 కోట్ల యొక్క క్లబ్లో చేరడం అనేటువంటిది 100% మనకి ఈ యొక్క ఫిగర్స్ యొక్క అంకెలను బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా సరే మూవీ అనేటువంటిది మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ తోటి ముందుకు దూసుకెళ్ళి మంచి కలెక్షన్స్ రాబట్టడంలో సఫలమైందని కూడా 100% చెప్పవచ్చు. ఏదైతే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్లో హృతిక్ రోషన్ వీళ్ళంతా చేయటం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయటం వల్ల కూడా మూవీ కొంచెం ప్లస్ కావటము, మరియు ఆ రేంజ్లోనే రిషబ్ శెట్టి కష్టపడి మూవీని ప్రమోట్ చేసుకోవటము, ఇవన్నీ ప్లస్ పాయింట్గా వచ్చి మూవీ ఇంత రేంజ్కి దూసుకొస్తుందంటే ఇంకా మున్ముందు ఇంకా 2-3 రోజుల్లోనే దాదాపు వాళ్ళ యొక్క టార్గెట్ అనేటువంటిది ఒక 75% దాకా రీచ్ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఏదేమైనా సరే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.